వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శర్మిలారెడ్డి గారి 52వ జన్మదిన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండల కేంద్రం పరిధిలోని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈ కాంగ్రెస్ పార్టీ నేతలుగా, కార్యకర్తలుగా అనేక మంది వచ్చి ఈ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేకూర్చుకుంటూ ఈరోజు ఘనంగా ఈ శర్మిలారెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పూర్వ ఫలాలన్నీ కూడా రేపటి తరానికి ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చాయి. గతంలో పూర్వకాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా చూసుకున్నప్పటికీ ఈరోజు ఆ రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పట్ల జరిగేటటువంటి పరిపాలనా విధానాలన్నీ కూడా మార్పు చేర్పులు జరిగిపోయినాయి. అదేవిధంగా పూర్వంలో జరిగినటువంటి ఈ రాజకీయ ఫలాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి, ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగకరంగా నడిచేటటువంటి ఆ ఒక పరిస్థితుల ప్రభావం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా రాజకీయ కోణంగా లేదు. దానిలో భాగంగా ఈరోజు శర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా మేము ప్రజలకి తెలియజేస్తూ శర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా విన్నవించుకుంటున్నాం. అలాగే శర్మిలారెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల కోసం ప్రజల యొక్క ప్రతి ఒక్క జీవితాల కోసం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ఏ విధంగా కాపాడాలి, రేపటి పొద్దున ప్రజలకి ఎటువంటి భవిష్యత్తును కల్పించాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో వైఎస్ శర్మిలారెడ్డి గారు చేరి ఈరోజుకి జన్మించి 51వ జన్మదిన సందర్భంగా మేమంతా కూడా ఈ ప్రజాముఖంగా ఈ యొక్క వేదికగా ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఓకేనా? శర్మిలారెడ్డి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.